వెల్కమ్ బ్యాక్ టు బర్గీస్ వరల్డ్. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మా అమ్మ స్టైల్ అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. మా అమ్మ నాకైతే నేర్పించింది ఈ గోంగూర పచ్చడి. చాలా ఇష్టం నాకు. మీరు కూడా ట్రై చేసేయండి. గోంగూరతో ఎన్ని రకాల వంటలు చేసుకున్నా చాలా బాగుండిద్ది. అందుకే ఇది కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. ఈ ఆయిల్ అయితే వేసుకున్నాము. ప్యాన్లో వేసుకున్నాక 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, అంటే కొంచెం మినప్పప్పు, ధనియాలు అన్నీ 1 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ మిగిలిద్ది కదా, ఈ ఆయిల్లోనే గోంగూర వేసుకొని మనం వేయించుకుంటాము. ఏం ఆయిల్ వేస్ట్ అవ్వదు. నేనైతే ఈ పచ్చడి మా మమ్మీ వారం దాకా నిలవ ఉండిద్దని అయితే చెప్పిందనమాట. చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుండిద్ది. అందులోనూ ఈ గోంగూర ఎటువంటి మందులు వేయకుండా పండించింది అనమాట. ఎందుకంటే ఇది మా అత్తయ్య వాళ్ళు మా పొలంలో వేసి పండించిన గోంగూర అనమాట. చాలా పుల్లగా అయితే ఉందన్నమాట గోంగూర. చింతపండు వేయవసరం లేదు అసలు. గోంగూరే మామూలు పుల్లగా ఉండేది, ఇది డబల్ పుల్లగా అయితే ఉంది. మీకు కూడా ఇట్లా పులుపు లేని గోంగూర దొరికితే కొంచెం చింతపండు అయితే వేయండి. నేనైతే వేయలేదు. ఇందాక ఎండుమిర్చి ఎంచుకున్నాం కదా, అప్పుడే వేసుకోండి. ఇదైతే డబల్ పులుపు ఉందని చెప్పాను కదా, అందుకని నేను వేయలేదు. గోంగూర చూసారా, వేసినప్పుడు ఇంత అయింది, ఉడుకుతుంటే ఇంత అవుతుంది కదా, అందుకని అనమాట. ఇంకా గోంగూర మొత్తం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాక మాత్రం ప్యాన్లో ఇందాక మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిలో వేసేసుకుందాం అనమాట. సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే వేయండి. ఇట్లా ఉడికిస్తున్నప్పుడే సాల్ట్ కూడా వేసి ఉడికిస్తే బాగా గోంగూరకు అనేది పట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం పల్స్లో పెట్టి మాత్రమే ఈ గోంగూరని మిక్సీ చేసేటప్పుడు. అందుకని సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోండి. నెక్స్ట్ సాలపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం గోంగూరతో చాలా రకాల వంటలు చేస్తారు కదా, మీకు ఏ రకం వంట అంటే ఇష్టమో కమెంట్ చేయండి. లేదా గోంగూరతో నెక్స్ట్ ఎలా కావాలో కూడా కమెంట్ చేసేయండి, చేసి చూపించేస్తాను అనమాట. నేనైతే ఇట్లా మిక్సీ వేసేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ వేసుకునే ముందు ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఆ స్మెల్ అనేది తాలింపుది చాలా బాగా వచ్చింది. సిమ్లో పెట్టుకొని మాత్రం తాలింపు చేసుకుంటాయి. ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాను కదా, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. అంతే, కరివేపాకు, ఎండుమిర్చి, దంచిన ఎల్లుల్లి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా. ఇప్పుడే కొన్ని ఉల్లిపాయలు అనమాట, అంటే 1 ఉల్లిపాయ అయితే నేను తీసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం వేగనట్టు ఉండాలన్నమాట. చాలా బాగుండిద్ది గోంగూరలోకి ఉల్లిపాయ మాత్రం. వేసుకునే వద్దు మేము ఇక్కడ స్కిప్ చేసుకుంటాం అనుకుంటే తినేటప్పుడు వేసుకున్నా కానీ చాలా బాగుండిద్ది అనమాట. నేనైతే డైరెక్ట్గా ఇట్లా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని గోంగూర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేదాకా అంతా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసేసుకుందాం. ఇంతేనండి, సింపుల్. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, బాయ్.